హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో జగన్ సైలెంట్ అయిపోయాడు. ఫ్యాన్ మొత్తం రెక్కలన్నీ కూడా వంగిపోయినట్టు ఒక వార్త అయితే రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. కానీ ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఈ వైజాగ్లో ఆయన ప్రమాణం స్వీకారం ఉంటుంది. మేము ఆల్రెడీ కొన్ని లాడ్జ్లు, హోటల్స్ అన్ని బుక్ చేసామంటూ కూడా ఒకవైపు నుంచి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయాడని చెప్పేసి వార్త. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా సైలెంట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. సో దాని గురించి అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కనుక చూస్తే ఎక్కడైనా సరే గత 40 సంవత్సరాలు పైగా ఆయన రాజకీయం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఎదుటాడు భయపడాలి. ఆయన మాట్లాడుతున్నాడు అంటే భయపడాల్సిన పని లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే లోపల ఏదో ఒక వ్యూహం రచిస్తున్నాడు అనేటువంటి అది వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు. ఎలాగా వీళ్ళు ఒక్కడే వస్తాడు, పవన్ కళ్యాణ్ ఎడిదిరిగి విడిపోయాడు కదా, వాళ్ళిద్దరు కనుక కొట్టుకుంటే మనకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, మనం గెలిచిపోతాం అనేటువంటి భ్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తనంతట తను ఆయన దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు ఆయన కల్పించాడు అనకపోయినా అలా పరిస్థితులు కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దుందుడుకు చర్యగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఏ సరైన అవకాశం కోసం చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన 2 సంవత్సరాల నుంచి గట్టిగా చెప్తున్నాడు ఏమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను. సో వీళ్ళిద్దరి కలయికకి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. సో ఆ జైల్లోకి వెళ్ళి ఆయన పరామర్శించి రాగానే మేము ఇద్దరం పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కనుక లేకపోతే ఇంత ఇదిగా వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి అంత త్వరగా ముందుకు వచ్చేవాళ్ళు కూటమిలో. ఏమైనా సరే మేమిద్దరం పొత్తులో వెళ్తాం, అలాగే బీజేపీని కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా తీసుకురావడం మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నాకు పొత్తు కావాలి అనేటువంటి అడగకుండానే, నోరు తెరవకుండానే ఎలాగ కూటమి అనేటువంటిది కూటమి కట్టారనేది మనం చూస్తాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ చతురత. మిగతా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కువ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు వల్ల కాదు, వీళ్ళు అసలు కూటమి కట్టరు ముందన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వని అన్నాడు వెంటనే మొదలు పెట్టారు. వీళ్ళంతా పల్లకి మోస్తున్నారు, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నారు, పాయకేస్తారు, లేకపోతే ఇంకా రకరకాలుగా మొదలు పెట్టారు. ఇవన్నీ మొదలు పెడితే అవతల వ్యక్తి మీకు దగ్గర అవుతాడా, దూరం అవుతాడా? ఇప్పుడు నేను తీసుకున్న దానికి నన్ను అంటూనే ఉన్నారు కాబట్టి ఎడిదిరిగి నాకు అంతకుముందు ఒక సీటే వచ్చింది, చంద్రబాబు నాయుడు గారితో వెళ్తే ఇద్దరికి పనికి వస్తుంది అనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాక మీరు 100 మాటలు మాట్లాడినా కానీ 4 రోజులు ఆలస్యం అయ్యేదని మీరు ముందుగానే చేసినట్టు అయింది కదా. చేతులారా మీరు చేసుకొని అది వాళ్ళిద్దరూ దగ్గర అయ్యేటట్టు చేశారు. ఆ తర్వాత బీజేపీ రావటం మనం చూసిన తర్వాత పరిస్థితులు ఎలా మారినాయో చూసాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళే, ఇంకా కౌంటింగ్ రోజు వరకు వాళ్ళే ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు కదా. అయినా ఇవాళ ఎలా హాహాకారాలు చేస్తున్నారో చూసాం కదా. అధికారం చంద్రబాబు నాయుడు దగ్గర లేకుండానే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడేటువంటి పరిస్థితిని కల్పించాడు అంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు ఎలాంటివి అర్థమవుతుంది. పైగా ఆయన ఒక మాట అనకుండానే అన్ని మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళతోనే అనిపించాడు. ఏమని, చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మేనేజ్ చేస్తున్నాడు, బీజేపీని మేనేజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేశాడు, వాళ్ళ చెల్లెల్ని మేనేజ్ చేశారు, కుటుంబాన్ని విడగొట్టారు, మిగతా వాళ్ళందరినీ ఆయన పక్కకు తీసుకెళ్ళాడు. ఆయన గొప్పతనం అంతా వీళ్ళే చెప్పారు కదా. అది చంద్రబాబు నాయుడు వ్యూహం. తను నోరు తెరవకుండానే తన గురించి యాంటీగా మాట్లాడేటువంటి వాళ్ళతోటే అతను శక్తివంతుడు అని చెప్పించు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చాలా దిట్ట, ఆయన ఏదన్నా చేయగలడని ఆయన అంటాడు. అంబటి రాంబాబు వచ్చి ఇంకోటి అంటాడు. ఇవన్నీ తిడుతున్నారా మీరు, ఆయన పొగుడుతున్నారా? ఇండైరెక్ట్ గా ఆయన యొక్క గుణగణాలని, శక్తి సామర్థ్యాలని మీరు పొగుడుతున్నారు. అంటే వాళ్ళ మనసులోనే వాళ్ళు బయటికి కక్కేస్తున్నారు, కానీ అవి ప్రజలు ఎలా తీసుకుంటారనేది అర్థం కావట్లేదు. మరి తల్లి చెల్లి నిన్ను కాదని చెప్పేస్తాను, నువ్వు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో
చేస్తున్నారు అనుకుంటే అంటే నిన్ను నమ్ముతున్నట్ట వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నట్ట? అంటే నీకంటే ఆయనకి ఎక్కువ విశ్వసనీయత ఉన్నట్టే కదా నీ చెల్లి దగ్గర తల్లి దగ్గర. మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే ఏవైతే మాట్లాడకూడదో అవి ప్రతిపక్షాల నోటితోటి చెప్పించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. అది పార్ట్ 1, వ్యూహం పార్ట్ 1. వ్యూహం పార్ట్ 2 ఎప్పుడు మొదలైందంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. బాగా జరిగింది ఎలక్షన్లో, ఈ గొడవలు జరిగినాయి, ఇవి జరిగినాయి, ఇవి ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పాడు. కామ్గా ఆయన వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. లోకేష్ కూడా అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడున్న నాయకులు ఎవరు కూడా రోజు బయటకు వచ్చి రచ్చ చేయట్లా, మేము గెలిచేస్తున్నాం, మేము ఫలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, ఇంకేముంది మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఎవ్వరు తెలుగుదేశం అంట. తెలుగుదేశం పార్టీ దాని యొక్క నాయకుల యొక్క మౌనం ఏంటనేటువంటిది ఎవరికి అర్థం కావట్లా. ఇంకో పక్కన చూస్తే వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ 82% దాటినప్పుడు ఖచ్చితంగా అది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మనం ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 151 కంటే పైన గెలుస్తున్నాం అని చెప్పడం, 22 పార్లమెంట్ పైన గెలుస్తున్నాం అని చెప్పగానే మొదలైంది రచ్చ. ఆ మాట చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. వీళ్ళకి వైజాగ్లో ప్రమాణ స్వీకారం 9వ తారీఖు, హోటళ్ళన్నీ బుక్ చేసేసాం, ఫ్లైట్లన్నీ బుక్ చేసి చెప్తున్నారు కానీ మనకి ఇది కూడా చూపించట్లేదు. అది వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఏ హోటల్లో బుక్ కాలేదు, సగం పైన హోటల్ ఖాళీ ఉన్నాయి అనేటువంటిది, ఫ్లైట్లు నార్మల్ రేట్స్ ఉన్నాయి అనేటువంటిది. అవతల వాళ్ళు ఊరుకోరు కదా. సో మీకు పబ్లిసిటీ పీక్స్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు. మనం సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, ఇది పోయే సినిమా అంటే పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు, ప్రమోషన్ చేస్తాం. నీ సినిమా మీద నీకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు, ఇప్పుడు సలార్ సినిమా వచ్చింది, దానికి పెద్దగా ప్రమోషన్స్ ఏం చేయలే. ఎలా ఎంత ఇది వచ్చింది, దానికి బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ వచ్చింది. సో సబ్జెక్టు దమ్ముంటే ఏంటంటే సబ్జెక్ట్లో పబ్లిసిటీ అవసరం లేదు. పబ్లిసిటీ పీక్స్కి ఎప్పుడు వెళ్తుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు. సో ఇవాళ వైసీపీ వాళ్ళు చేసే రచ్చంతా చూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు. గెలిస్తే 4 రోజులు తెలిసిపోతుంది కదా 4వ తారీఖున. ఆ రోజు కావాలంటే దొరక ఆ హోటల్లో 4వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఉంటుంది కదా గ్యాప్ గెలిచిన తర్వాత. ఇప్పటి నుంచే హడావుడి చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళు బెట్టింగులు కాసుకున్నారు. దగ్గర ఒక లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు బెట్టింగ్లు నడుస్తున్నాయి అనేటువంటి తెలుస్తుంది. ఓకే. సో ఆ బెట్టింగ్ గ్యాంగ్ ఏంటంటే ఏదో ఒకటి చెప్పి అవతల వాళ్ళు, ఎందుకంటే వైసీపీ మీద పందెం గాయడానికి ఎవరు రావట్లే, వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకు ఒక రకమైనటువంటి హోప్ క్రియేట్ చేయడానికి ఏంటంటే అదుగదుగు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడని ఒక రకమైనటువంటి వాతావరణం కల్పిస్తే కొంతన్నా ముందుకు వస్తారేమో అనేటువంటి భావంతో చేసేదే కానీ అక్కడ కూడా సైలెంట్గా ఉండటం అనేటువంటి వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మన్నన పొందుతున్నాడు. అల్లరైపోతూ రోజు రోజుకి వీళ్ళు పలసన అయిపోతున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే అనుభవజ్ఞుడు, అనుభవం లేనటువంటి వాడికి ఉండేటువంటి తేడా ఏంటనేటువంటిది మనకి ఈ విషయంలోనే తెలుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడట్లా. ఎక్కడ కూడా ఆయన అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్స్. సో 4వ తారీఖు చెప్తారు కదా ప్రజలు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. సో నిజంగా కూడా అవ్వాల్సింది ఏంటంటే మీరు శాయశక్తిలో ప్రయత్నం చేశారు, ఫైట్ చేశారు. చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండండి. 4వ తారీఖు ఎవరికి పట్టం కడతారని తెలుస్తుంది. ఈ లోపల ఈ అల్లరి గొడవ ఎందుకు, తర్వాత మీరు అంటాం వాళ్ళు కాదంటాం, చివరికి వచ్చేటప్పుడు మీరు పలసన అయిపోవటం అనేటువంటిది నవ్వులు పాలవటం తప్పితే వేరే